నౌకాశ్రయాలు, ఎయిర్పోర్టే కాకుండా ఇప్పుడు కొత్తగా విద్యుత్ లైన్లు అప్పటికే ఇచ్చారు కొంత. మొత్తం సబ్స్టేషన్తో సహా డిస్కామ్లను కూడా ఎలక్ట్రిసిటీ అంశం ఉమ్మడి ఎజెండాలో ఉన్నప్పటికీ రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ ఏకపక్షంగా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2025 అనేటటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలన్నీ రాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్స్ యొక్క అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని మొత్తం డిస్కామ్లన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసి, మీరు ప్రైవేటైజ్ చేయకపోతే మేము ఫండ్స్ ఇవ్వము, గ్రాంట్లు ఇవ్వము అని చెప్పి మోడీ ప్రభుత్వం చెబుతా ఉందంటే, ఎన్టీ రామారావు గారు ఉంటే చెప్పు తీసుకుపడతానని అనేవాడు. ఫెడరల్ రాజ్యాంగం ప్రకారంగా నువ్వెవడివా? మేమందరం డబ్బులు ఇస్తే కదా నీ దగ్గరికి వచ్చేది, రాష్ట్రానికి గ్రాంట్లు ఇవ్వనంటానికి నీకేమధికారం ఉంది అని బొట్ట చేసి నిలబెట్టేవాడు ఎన్టీ రామారావు గారు ముందుంటే. ఇవాళ అటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలో ఇక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫెడరల్ ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా చేస్తూ ఉన్న నిర్ణయాన్ని అది తప్పండి బాబు, అది వద్దు, విరమించుకోండి అని చెప్పడం కాకుండా తాను కూడా తానా అంటే తందానా పాడుతూ ఉన్న పరిస్థితులు కానీ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా మాట్లాడకుండా తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీ మూడు కూడా పల్లకి మోస్తూ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మనందరం ప్రేక్షక పాత్ర వహించాలా చెప్పండి? ఎంతకాలం ఈ అన్యాయం జరగాలి అనేటటువంటిది మనం అడగవద్దా అనేటటువంటిది నేను మీకు మనం చేస్తా ఉన్నా. అక్కడ బెంగళూరు దగ్గర దేవనహల్లి అనేటటువంటి చోట కొన్ని వందల ఎకరాలు రైతుల నుంచి సేకరించాలని అనుకుంటే అక్కడ రైతాంగం అంతా కూడా సుదీర్ఘమైన పోరాటం చేసి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెనక్కి కొట్టేసినటువంటి చైతన్యవంతమైన పరిస్థితి అక్కడ చేస్తే ఎందుకో చాలా దురదృష్టం. మన రాష్ట్రంలో మాత్రం పార్టీల పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విభజించబడి చాలా మంది మనసులో అనుకున్న బయటికి మాట్లాడని పరిస్థితి ఈనాడు జరుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నా. అందువలనే ఈ నిశ్శబ్దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో రాజకీయ పార్టీలు కూడా ఇవాళ వామపక్ష పార్టీలు, సిపిఎం కానీ, సిపిఐ కానీ, సిపిఐఎంఎల్ కానీ ఈరోజు వాళ్ళు ప్రజా సమస్య మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళు కూడా నోరు జరగకపోతే అసలు ఏమీ ఈరోజు మాట్లాడే పని లేదు. అదే సమయంలో వారికి కూడా నేను మనం చేసేది ఏంటంటే, మన అందరం కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని వర్గాల వారు పాల్గొన్నారు, పేదవాళ్ళు పాల్గొన్నారు, అన్ని మతాల వాళ్ళు పాల్గొన్నారు, అన్ని ప్రాంతాల్లో వాళ్ళు పాల్గొన్నారు. ఎందుకు? ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ పరాయి పాలన నుంచి యువతలు పడితే అందరూ అభివృద్ధి అవుతాం, మన దేశం అభివృద్ధి అవుతుంది అనేటటువంటి ఒక ఆశతో వాళ్ళు ఎనలేని త్యాగాలు చేశారు. జైళ్ళలో మగ్గిపోయారు, కుటుంబాల విషయం పట్టించుకోలేదు. చివరికి ఉరికంబాలు కూడా ఎక్కుతా కూడా నవ్వుతా ఈ దేశం కోసం నేను త్యాగం చేస్తున్నానని చెప్పి ఉరికంబాలలో మనకి తగిలించుకోవడం పరిస్థితి చేస్తుంది. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఇవాళ ఈ దేశంలో కేవలం ఒకే 1% ధనవంతుల దగ్గర దేశ సంపదలో 40% పోగుపడిపోతే జాతీయ ఆదాయంలో దేశం మొత్తం మీద వచ్చేటటువంటి ఆదాయంలో 22% వాళ్ళకే వెళ్తూ ఉంది. 70 కోట్ల మంది ప్రజలకి కేవలం దేశంలో సంపదలో 3% మాత్రమే ఉంటే 10% ధనవంతుల దగ్గర 77% ఆదాయం, అట్లాగే 57% సంపద కేంద్రీకృతం అయిపోయి
స్వతంత్రం వచ్చినప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి వ్యవసాయేతర రంగంలో ఉన్నవాళ్ళకి నిష్పత్తి ఆదాయాల్లో నిష్పత్తి 1:2 ఉంటే ఇవాళ 1:12 అయిపోయినటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంది. మరి అదే సమయంలో 1950లో చైనా మనకన్నా జీడిపిలో తలసరి జీడిపి సగం ఉండేది ఆ రోజుల్లో. అటువంటిది ఇవాళ మనకి తలసరి జీడిపికి రెట్టింపు అయిపోయిందంట. అట్లాగే ఆ దేశంలో విద్య వైద్యం మొత్తం కూడా ప్రజలకి ఫ్రీగా అందుతూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉంటే ఇక్కడ మన దేశంలో మధ్యతరగతి వాళ్ళకు కూడా వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ మెడిసిన్ ఎక్కితే రుణాలు ఊపిలోకి జారిపోయే పరిస్థితి ఈనాడు ఇక్కడ జరుగుతూ ఉంటే అట్లాగే పేదవారి పిల్లలకి మంచి నాణ్యమైనటువంటి విద్య లభించే అవకాశాలు లేకుండా పోతూ ఉంటే ఇవాళ ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ సూర్య భగవానుడు ఇచ్చేటటువంటి ఆ సూర్య రశ్మిని కూడా ప్రజలందరికీ అందించాలి అనేటటువంటిది లేకుండా కేవలం కార్పొరేట్లకి పెద్ద అదానికి అంబానీ లాంటి వారికి లక్షల ఎకరాలు ఇచ్చి సోలార్ పవర్ జనరేట్ చేయమంటున్నారే. అదే చైనాలో అన్ని ఇళ్ల మీద పెట్టి 237 గిగావాట్ల సోలార్ పవర్ చైనా ఉత్పత్తి చేస్తా ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అదే పరిస్థితి మనకి ఎందుకు రాకూడదు? ఇక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందాలి. ఇవాళ ఒక్క కార్పొరేట్ సంస్థ ఇచ్చేటటువంటి ఆ ఇన్సెంటివ్ కానీ అప్పుతో కొన్ని కోట్ల మంది డైరీకి మిల్క్ క్యాటరింగ్స్ ఇవ్వచ్చు. అట్లాగే చిన్న కోళ్ళఫారాలు పెట్టుకోవచ్చు. అట్లాగే మేకలు గొర్రెలు ఇస్తే కోట్ల మందికి స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రజలకు పోషక ఆహార భద్రత చేకూరుతుంది. ఆ కోణాల్లో కూడా ఆలోచించి ప్రభుత్వాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవలసిన అవసరం ఉంది. అందుకోసమే నేను రాసినటువంటిది ఎన్నాళ్ళీ అన్యాయాన్ని సహించాలి. మీరు ఆశ్చర్యపోతారు. రైతు బ్యాంకులో వెళ్తే ఈ ఊళ్ళో మీకు ఇల్లుందా, ఈ ఊళ్ళో మీకు స్థలం ఉందా, మీ ఊళ్ళో పొలం ఉంటే నాకు లెక్కలే చెప్తాడు. కానీ అదే బ్యాంకును వాళ్ళ లక్షల కోట్లు రైతం చేస్తా ఉన్నారు. ఉదాహరణ చెప్తున్నా, వీడియోకాన్ అనే సంస్థ టీవీలు ఎయిర్ కండిషనర్లు అన్ని మార్కెటింగ్ చేసిన సంస్థ వీడియోకాన్ 71,000 కోట్ల రూపాయలు బ్యాంకులు బకాయి పడితే మోడీ గారి ఫ్రెండ్ వేదాంత కంపెనీ అనిల్ అగర్వాల్ అనేవాడికి 2,900 కోట్ల రూపాయలకి రైట్ ఆఫ్ చేసేసిన పరిస్థితి జరిగింది.